వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సుజనా చౌదరి, లోకేష్ ఇద్దరు కూడా చేతులు కలిపే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళిద్దరూ చేతులు కలిపారు అని చెప్పుకునే ముందు వాళ్ళిద్దరికీ గతంలో వచ్చిన విభేదాలను కూడా ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. మనం చూసినట్లయితే కూడా గతంలో సుజనా చౌదరి గురించి చెప్పుకుంటే కృష్ణా జిల్లాలోని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి చాలా తక్కువ సమయంలోనే ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సుజనా చౌదరి టీడీపీతోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అటు సుజనా చౌదరితో పాటు సీఎం రమేష్ లాంటి వాళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహిత నేతలుగా కూడా వాళ్ళిద్దరికీ పేరు వచ్చిందనే చెప్పుకోవాలి. అలా వాళ్ళిద్దరూ కూడా ఇక పర్టికులర్గా సుజనా చౌదరి గురించి చెప్పుకోవాలంటే 2014 ఎన్నికల నాటికి ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఎన్డీఏలో అఫీషియల్గా చేరి మరి ఇక ఆ సిచ్యువేషన్లో కేంద్రంలో అండ్ రాష్ట్రంలో ఇరు పార్టీలు కూడా పదవులను పంచుకున్నాయి. దానిలో భాగంగానే ప్రత్యక్ష ఎన్నికల నుంచి ఎంపికైన ఏదైతే అశోక్ గజపతిరాజుకు విమానయాన శాఖ మంత్రి పదవి దక్కితే ఐటీ మినిస్టర్గా సహాయ శాఖ మంత్రిగా సుజనా చౌదరికి కూడా మంత్రి పదవి దక్కింది ఆ రోజున. సో రాజ్యసభ నుంచి ఎంపికైన సుజనా చౌదరికి ఆ స్థాయిలో సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడుకు మధ్య అప్పట్లో సత్సంబంధాలు ఉండేవి. ఇక సుజనా చౌదరి కూడా 2.5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా ఆయన యూనియన్ మినిస్టర్గా కూడా కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే విభజన హామీలు వేదికగా బీజేపీకి టీడీపీ తెగతెంపులు అయ్యాయో అప్పుడు ఆ మంత్రి పదవులను కూడా ఇరు పార్టీలు ఒకరి నుంచి ఒకరు రాజీనామాలు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అటు అశోక్తో పాటు ఇటు సుజనా కూడా తన మంత్రి పదవిని కోల్పోయారు ఆ రోజున. ఇంకా అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేశారు ఆయన. బట్ అది ఆ దిశగా వర్కౌట్ అయితే కాలేదు. బట్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజున లోకేష్ మీద విమర్శలు చేస్తూ సుజనా చౌదరి పార్టీని విడిచి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు మనుషుల కంటే మిషన్లు ఎక్కువగా నమ్ముతారంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. అప్పుడు కాంట్రవర్సీ కూడా అయింది ఆ కామెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. అదే సమయంలో లోకేష్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు ఆ రోజు సుజనా చౌదరి. ఎన్నోసార్లు సుజనాకు లోకేష్కు మధ్య విభేదాలు ఉన్నాయి అనే ఒక ప్రచారాన్ని అయితే వైసీపీ అటు టీడీపీ ప్రత్యర్థులు కూడా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎప్పుడైతే సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు పార్టీని వీడి బీజేపీ పంచం చేరే ప్రయత్నం చేశారో అప్పుడు కూడా కేవలం లోకేష్ కారణంగానే సుజనా పార్టీ నుంచి వీడిపోయారని ఇంటర్నల్గా కూడా పార్టీలో చర్చ జరుగుతూ వచ్చింది. బట్ లోకేష్ వైపు నుంచి గత 5 ఏళ్ల పాటు ఎక్కడా సుజనా చౌదరిని ఒక మాట అన్న సందర్భం కానీ, ఒక విమర్శ చేసిన సందర్భం కానీ లేవు. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు అనే మెసేజ్ అయితే లోకేష్ ఎన్నోసార్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ లోకేష్ మీద ఒక కమెంట్ చేశారు. 2019 ఎన్నికల కంటే ముందు అవినీతి ఆరోపణలు చేశారు. తర్వాత ఎవరో అనమంటే అన్నానంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ దాన్ని రివోక్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు స్వయంగా లోకేష్తో కలిసి పొత్తులను ప్రకటించిన సందర్భం ఉంది పవన్ కళ్యాణ్. అలా లోకేష్ అనని కామెంట్స్ కూడా అన్నారు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. సో అదే సుజనా చౌదరి ఈరోజు బీజేపీ తరఫున టీడీపీతో ఆల్రెడీ బీజేపీ టైప్ అయింది, కూటమిగా వెళ్తూ ఉన్నారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉన్నారు సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి. సో అందుకే ఎప్పుడైతే వెస్ట్ అభ్యర్థిగా తను సెలెక్ట్ అయ్యారో అప్పుడే వచ్చి సుజనా చౌదరి అటు చంద్రబాబు నాయుడుతోని కూడా కలిసి ఉన్నారు. అదేవిధంగా లోకేష్తో కలిసి సుదీర్ఘంగా వాళ్ళిద్దరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే సుజనా చౌదరి లోకేష్ భేటీ అయ్యారో ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే జనంలోకి వెళ్ళినట్లయింది. అప్పటిదాకా లోకేష్తో తనకు విభేదాలు ఉన్నాయంటూ కూడా వస్తున్న ప్రచారానికి స్వయంగా సుజనా చౌదరి తన దగ్గరికి వెళ్ళడం ద్వారా చెక్ పెట్టినట్లయిందని అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో అటు సుజనా సపోర్ట్ కూడా టీడీపీకి ఉందని అనుకోవాలి. ఇక మొన్నటి వరకు చూసినట్లయితే మనం అటు ఒక టీజీ వెంకటేష్ కానీ, సీఎం రమేష్ కానీ, సుజనా కానీ వీళ్ళు ముగ్గురు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు అన్నాయిలుగానే వెళ్ళారంటూ కూడా ఒక ప్రచారాన్ని అయితే వైసీపీ స్టార్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఈరోజు చంద్రబాబు నాయుడే బీజేపీలో తనకు కావాల్సిన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారన్న ప్రచారం కూడా నడుస్తూ వస్తుంది. మరోవైపు చూసినట్లయితే కూడా ఆ ప్రచారాన్ని ఎక్కడికక్కడ టీడీపీ ఖండిస్తూనే అటు సుజనా చౌదరి గెలుపులో కూడా టీడీపీ ఈరోజు కీలక పాత్ర అయితే పోషించబోతుంది అనుకోవాలి. ఎందుకంటే టీడీపీలో ఉన్న వంగవీటి రాధా లాంటి వాళ్ళు ఈరోజు సుజనా చౌదరికి వన్ సైడెడ్గా మద్దతు తెలుపుతూ అక్కడ ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ నాని లాంటి వాళ్ళు తనను టార్గెట్ చేసిన సుజనా చౌదరి మాత్రం అదే ఫ్లోలో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఆ స్థాయిలో విజయవాడ వెస్ట్ నుంచి సుజనా ఈరోజు గెలిచినట్లయితే ఆయనకు మంత్రి పదవి ఖాయమని కూడా చర్చ అయితే జరుగుతుంది. సో ఈ కారణాలన్నీ, ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే ఈరోజు లోకేష్ దగ్గరకు స్వయంగా సుజనా చౌదరి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి. తనకు చంద్రబాబు నాయుడుకి కానీ, తనకు టీడీపీకి కానీ, తనకు లోకేష్కి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు అని స్వయంగా సుజనా చౌదరి తన్నోటితో చెప్పే ప్రయత్నం అయితే చేశారని అనుకోవాలి. ఇది ఒక సానుకూల ఇమేజ్ని ఒక సీనియర్ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరికి, ఒక టీడీపీ చంద్రబాబు నాయుడుకి వారసుడిగా, టీడీపీకి భవిష్యత్ నేతగా ఉన్న లోకేష్కి మధ్య విభేదాలు తొలగిపోయినట్లే అన్న చర్చ అయితే నడుస్తోంది ఈ మెసేజ్ ద్వారా. సో ఓవరాల్గా వీళ్ళిద్దరి సంబంధాలు ఇక భవిష్యత్ ఏదైతే పర్టికులర్ వీళ్ళిద్దరి మధ్య అండ్ దెన్ బీజేపీ టీడీపీ మధ్య రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.